లావణ్య రాజ్ తరుణ్ల వివాదం సినిమా ట్విస్టులను తలపించేలా నడుస్తోంది. రోజుకో ట్విస్టుతో ఈ కేసు హాట్ టాపిక్గా మారుతోంది. నార్సింగ్ పోలీసులు లావణ్య నుంచి వీడియో స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు అప్పగించింది లావణ్య. కేసుపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ 2 నంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో ఏదైనా అవసరమైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తామని పోలీసులు లావణ్యకి చెప్పారు. రాజ్ తరుణ్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో లావణ్య స్టేట్మెంట్స్ ఆధారంగా A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చే నార్సింగ్ పోలీసులు ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మాల్వీపై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి కేసులు మాల్వీకి కొత్తేం కాదని ఆరోపించారు. గతంలో కూడా ఓ అబ్బాయిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. బెదిరింపులకు తాను భయపడనని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని చెప్పారు. అంటే అక్రమ సంబంధం కాదండి, అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది, లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి. అండ్ ఆవిడ లైఫ్ అయిపోయిందండి. చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది. ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి, అంటే తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది. ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుందంటే, మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే, ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నీ అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని 4.5 సంవత్సరాలు ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది, ఒక కొడుకుని. అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్. ఇది ఈవిడ కనిందా అండి, వీళ్ళ మమ్మీ కన్నారా ఆవిడని, ఆ యోగేష్ అనే అబ్బాయిని హ్యాంగ్ టు డెత్ అని శిక్ష వేయించడం ఏంటండి? 40 లక్షలు అప్పు చేసి యోగేష్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. సో అంత ఈగోయిస్టిక్ అనే ఒక ఉమెన్, అలాంటి అమ్మాయితో నా రాజు సుఖంగా ఉంటాడు, నా రాజు సేఫ్టీగా ఉంటాడు అని అయితే నేను అనుకోను. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకే అమ్మాయి అయినా సరే ఇలాంటి పొజిషన్లో ఉంటే నేను వదిలేసాను, వెళ్ళిపోయేదాన్ని. ఆ అమ్మాయి నాకే ఛాలెంజ్ చేసింది, రాజుని నన్ను విడగొడతానని. అలాగే విడగొట్టింది, నన్ను జైలుకి పంపిస్తాననింది, అలాగే జైలుకి పంపించింది. ఆవిడతో చాలా క్రిమినల్ మైండ్ అండి. అండ్ ఇంతకంటే నేనేం చెప్పలేను. వీటన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. కొంచెం మీరు నన్ను నమ్మాలని నేను కోరుకోవట్లేదు, నమ్మకపోయినా పర్లేదు. నమ్మి నన్ను సపోర్ట్ చేస్తే, నాకు ఒక అవకాశం ఇస్తే నేను వీటన్నిటికీ ప్రూవ్ చేస్తానండి. అపోహలో ఉండడానికి నేను ఇప్పుడు 1 సంవత్సరం ఉండేసి బయటికి రాలేదు. 10 సంవత్సరాలు ఉండి నేను అన్ని భరించి ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చాను. ఈ వివాదంలోకి లావణ్య తండ్రి కూడా ఎంటర్ అయ్యారు. 14 ఏళ్లు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ తన కుమార్తెకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. మాల్వీ కారణంగానే రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదాలు పెరిగి విడిపోయే వరకు వెళ్ళాయని ఆరోపించారు ఆయన. రాజ్ తరుణ్ హీరో అవ్వకముందు నుంచి డబ్బు పరంగా తాము చాలా సాయం చేశామని, అలాంటిది ఇప్పుడు తన కూతురుకు డబ్బులు ఇస్తాననడం సరికాదని చెప్పారు. తమకు కావాల్సింది డబ్బు కాదని, లావణ్యను పెళ్లి చేసుకోవడమని తెలిపారు. ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి? 14 సంవత్సరాలు సహజీవనం చేసి అంతా చేసి ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే, ఒక ఆవుని, ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కట్టుకోళ్ళకి అమ్మినట్టు ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దని అంటాడండి తన భార్యని? ఇన్ని 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంతబడికి సమంజసం అండి? సహజీవనం అంటే 14 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, మేలు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. గచ్చిబౌలిలో ఎల్లంప టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి, ఎవరికి తెలియకుండా. ఆ దేవుడికి వీళ్ళిద్దరికి తప్ప 3వ పర్సన్కి తెలియదండి. అది చేసుకున్నాక మాత్రం వాళ్ళ పేరెంట్స్కి మాకు చెప్పిందండి మా పాప. వాళ్ళిద్దరికీ కారణం కర్త కర్మ క్రియ. ఒక మాల్వి మల్హోత్రా అనే ఒక చీడ పురుగు ఎంటర్ అయింది గురువు గారు, అర్థమైందండి? వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరగని కారణము మాల్వి మల్హోత్రా ఒక చీడ పురుగులాగా తయారైందండి. వాళ్ళిద్దరినీ ఎడగొట్టడానికి కారణం తనేనండి.